సాధారణంగా లోకపరంగా చూస్తే ఇవన్నీ కూడా దుఃఖపడే విషయాలు, కృంగిపోయే విషయాలు, ఎంతో బాధపడే విషయాలు. కానీ దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, ప్రభువుని కలుసుకున్న వ్యక్తి చెబుతున్న మాట ఏమిటి అని చెప్పనంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నేను బలహీనుడినే, కానీ నన్ను బలపరిచేవాడు ఉన్నాడు. అందుకని మరొక చోట రాయబడిన మాట ఏమిటంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ దట్ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. నన్ను బలపరిచే దేవుడు. నేను బలహీనుడనే, కానీ నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. నా శక్తిని బట్టి కాదు, నా సామర్థ్యాన్ని బట్టి కాదు, ఆయన బలమును బట్టి. కాబట్టి నన్ను బలపరిచే దేవుని బట్టి నేను ఏమైనా చేయగలుగుతాను, సమస్తము చేయగలుగుతాను. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి మనం ఆ విధంగా తెలుసుకోగలుగుతున్నామా? ఈరోజు దేవుణ్ణి ఆ విధంగా మన జీవితంలో చూడగలుగుతున్నామా? ఈ కీర్తనకారుడు చెప్పినట్లుగా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన బలము గనక మనం పొందుకున్నట్లయితే, ఆయన బలమును గనక మనం అనుభవించగలిగినట్లయితే, ఆయన బలం మీద గనక మనం ఆధారపడగలిగినట్లయితే, దాన్ని అనుభవించిన మనము మరి దేవునిని ప్రేమించకుండా ఉండలేము. మన స్తుతి ఎప్పుడూ కూడా పెదవులతో కాదు రావాల్సింది, హృదయాంతరంగంలో నుంచి రావాలి. హృదయాంతరంగంలో నుంచి రావాలి అని చెప్పనంటే, అది దేవుని గూర్చిన అనుభవం మనకు ఉంటేనే హృదయాంతరంగంలో నుంచి వస్తుంది. అది లేనప్పుడు మంచి మ్యూజిక్ను బట్టో, మంచి రాగాన్ని బట్టో, లేకపోతే మరి అందులో ఉన్న మాధుర్యాన్ని బట్టో మనం పాటలు పాడుకుంటాం తప్ప, అనుభవించి మాత్రం మనం పాడలేం. గమనిస్తున్నారా? కాబట్టి కీర్తనకారుడైతే చెబుతున్నాడు కదా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ వ్యక్తి ప్రభువుని ఎలా చూస్తున్నాడు? నన్ను బలపరిచేవాడు, ఆయనే నా బలము. నేనైతే బలహీనుణ్ణి, కానీ నన్ను బలపరిచే దేవుడు ఆయన అని చెప్పనని దేవుని గురించి చెబుతున్నాడు. రెండవ విషయం ఆ వ్యక్తి చెబుతుంది, యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. ఇక్కడ శైలము, కోట రెండు కూడా దేనికి సూచనగా ఉన్నాయి అని చెప్పారంటే, కాపుదలకు సూచనగా ఉన్నాయి. ఇంగ్లీష్లో హీఈస్ మై రాక్ అండ్ మై ఫోర్ట్రెస్ అనే మాట రాయబడి ఉంది. శైలము, కోట, ఈ రెండు కూడా కాపుదల ఇచ్చేవి. ఒకటి, ఆయన నాకు బలము కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నాను. రెండు, ఆయన నా కాపుదల కాబట్టి ఆయన నన్ను రక్షించువాడుగా ఉన్నాడు. చదువుదాం ఆ మాటలు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. హల్లెలూయా. ఇదంతా కూడా శైలము దగ్గర నుంచి, శైలము కానీ, కోట కానీ, కేడెము కానీ, రక్షణ శృంగము కానీ, ఉన్నత దుర్గము కానీ, ఇవన్నీ కూడా కాపుదలకు సూచనలు. సో ఈ వ్యక్తి దేవుడే నా కాపుదల, దేవుడే నన్ను రక్షించువాడు అని చెప్పనని ధైర్యంగా చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నా దేవుడు అని చెప్పేసి చెబుతున్నాడు. అంటే నేను ఆరాధించువాడు ఆయనే. హల్లెలూయా. ఆయనే నా బలము, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా బలము, ఆయనే నా కాపుదల, ఆయనే నా బలము, ఆయనే నా క్షేమము. కాబట్టి నేను ఆయన్ని దేవునిగా నా జీవితానికి చేసుకున్నాను. మరి దేవునిగా ఆయన్ని ఆరాధిస్తాను. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు మనకు బలమునిచ్చేవాడుగా ఉన్నాడా? మన బలహీనతల్లో దేవుని బలమును మనం ఆశ్రయిస్తున్నామా? అలాగే మన అపాయకరమైన, ప్రమాదకరమైన
మరి కఠినమైన పరిస్థితుల మధ్యలో దేవుని కాపుదలను మనం అనుభవించగలుగుతున్నామా? దేవుని వాక్యంలో 91వ కీర్తన మొదటి వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఎక్కడ నివసించువాడు? మహోన్నతుని చాటున నివసించువాడు. ఆయన మన కాపుదలగా ఉండే దేవుడు. అయితే ఆయన కాపుదలగా ఉండడానికి మనము అక్కడికి తిరిగితే ఆయన మన కాపుదల ఉండదు. మనకు నచ్చిన స్థలాల్లో, మనకు నచ్చిన పనుల్లో, మనకు నచ్చిన మార్గాల్లో వెళితే మనకు ఆయన కాపుదల ఉండదు. మన కాపుదల ఉండాలి అని చెప్పనంటే ఆయన రెక్కల క్రింద మనం ఉండేవారుగా ఉండాలి. మహోన్నతుని చాటును నివసించువారుగా మనం ఉండాలి. ఆయన రెక్కల నీడను విశ్రమించేవారుగా ఉండాలి. అప్పుడేం జరుగుతుందంట? మహోన్నతుని చాటున, కంటిన్యూ చేయండి. మహోన్నతుని చాటున దాని తర్వాత ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన మనకు బలముగా ఉన్నాడు. ఈరోజు ఆయన మనకు కాపుదలగా ఉన్నాడు. ఆయన మనలను రక్షించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి ఉపద్రవము నుండైనా, ఎలాంటి మరి క్లిష్టమైన పరిస్థితి నుండైనా, ఎలాంటి కఠినమైన సమస్య నుండైనా దేవుడు మనలను కాపాడేవాడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు, విడిపించగలిగే వాడుగా ఉన్నాడు. కాబట్టి కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, నేను ఆశ్రయించి ఉన్న ఆయన నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. హల్లెలూయా. ప్రభువుని గురించి అనుభవించి తెలుసుకున్నాడు. అనుభవించి తెలుసుకున్న వ్యక్తి చెబుతున్నాడు ఏమని అని చెప్పనంటే, నేను మొరపెట్టినప్పుడు, అంటే నేను ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు ఏం చేస్తాడు? నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. నా సమస్యల నుండి నన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. నాకున్న మరి క్లిష్టమైన పరిస్థితుల నుంచి నన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. 4వ వచనంలో, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. హల్లెలూయా. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు? మరణపు పాశములు, పాతాళపు పాశములు, అంటే మరణకరమైన పరిస్థితుల మధ్యలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. మన దేవునిలో ఉన్న గొప్ప విషయం ఏంటి అని చెప్పనంటే, మరణమును తప్పించుట యెహోవా వశము. మరి యోనా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఎలాంటి మరణకరమైన పరిస్థితి? సముద్రంలో పడవేయబడ్డాడు. ఆ సముద్రంలో కూడా చేప చేత మింగబడ్డాడు. మరి చేప కడుపులో ఉన్నాడు. అంటే మరణంలో ఉన్నట్టే. అతని చుట్టూ కూడా మరణమే ఉంది. ఆ మరణం నుండి తప్పించబట్టం అనేది అసాధ్యం. ఆ మరణం నుండి విడిపించబట్టం అనేది అసాధ్యం. ఆ మరణంలో నుండి బయటికి రావడం అనేది అసాధ్యం. అయితే అద్భుతం ఏంటి అంటే, ఆ మరణకరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయటం. హల్లెలూయా. ఆ మరణకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం. ప్రియ సహోదరి,
నీ సమస్యల మధ్యలో, నీకున్న కఠినమైన పరిస్థితుల మధ్యలో, నీకున్న అపాయకరమైన పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆయనకి ప్రార్థన చేస్తున్నావా? ఆయనకి ప్రార్థన చేయాలి అని చెప్పనంటే ఆయన గురించి నీకు తెలియాలి. ఆయన గురించిన అనుభవ జ్ఞానం కూడా నీకు ఉండాలి. దేవుడు ఇలా వాక్యాన్ని ఎందుకు అందిస్తున్నాడు అంటే తెలుసుకోవడానికి. తెలుసుకొని ఏం చేయాలి? మనం ప్రయోగించాలి. దేవుని గురించి తెలుసుకుంటున్నాము, తెలుసుకొని విని విడిచిపెట్టేయడం కాదు, తెలుసుకొని విని ఆనందించడం కాదు, తెలుసుకొని విని ఆ తర్వాత మర్చిపోవడం కాదు. మనము దేన్నైతే తెలుసుకున్నామో, దేన్నైతే నేర్చుకున్నామో దాన్ని ఆచరణలో మనం పెట్టేవారుగా ఉండాలి, దాన్ని ప్రయోగించేవారుగా ఉండాలి. అందుకని దేవుడు వాక్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, వాక్యాన్ని గనక మనం ఆచరించకపోతే మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని అర్థం లేదు. కాబట్టి దేవుడు మనతో ఏదైతే చెబుతున్నాడో, ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే తన గురించి తను బయలుపరుస్తున్నాడో దాన్ని మనం విని మన జీవితంలో దాన్ని ప్రయోగించేవారుగా ఉండాలి. తద్వారా దేవుని శక్తిని ఆశ్రయించేవారుగా, దేవుని కార్యమును చూడగలిగేవారుగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుందని చెప్పని వాక్యం చెబుతుంది. దేవుని గూర్చిన మాటలు వినడం వలన, వాక్య సంబంధమైన విషయాలను వినడం వలన, దేవుని శక్తి, దేవుని సామర్థ్యాన్ని గురించిన సంగతులను వినడం వల్ల మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనల్ని ప్రార్థించేటట్లుగా చేయాలి. నువ్వు ఎంత వాక్యం చదివినా, ఎంత వాక్యం విన్నా ప్రార్థించలేకపోయినట్లయితే అది దేవుని కార్యమును నీ పట్ల జరిగించదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, చాలామంది యూట్యూబ్లో వాక్యం వింటారు, టీవీల్లో వాక్యం వింటారు, వింటారు 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 కానీ ప్రార్థన చేయరు. ఎందుకంటే ఏది మైండ్లో ఉండదు. ఇంకొంతమంది చదువుతారు కానీ నిలబడదు. చదువుతారు, పేరుకు మాత్రం చదువుతారు కానీ ఏం చదివారో వాళ్ళకే గుర్తుండదు. ఇంక చదివి ప్రయోజనం ఏముంది? వాక్యాన్ని చదివి లేకపోతే వాక్యాన్ని విని ఏదైతే విన్నామో దాన్ని ఎప్పుడైతే మనం ప్రార్థనలో పెడతామో అప్పుడు దేవుని శక్తిని మనం ఆశ్రయించగలిగే వారుగా ఉంటాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ వ్యక్తి అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీదకి పెద్ద సమస్య వచ్చింది. ఎలాంటి సమస్య? ఎవరి వలన అయిన సమస్య? ఫిలిష్తీయుల వలన వచ్చింది సమస్య. ఫిలిష్తీయుల్లో నుంచి గాతువాడైన గొల్యాతు, మరి ఆజానుబాహుడు, ఎంతో దేహదారుఢ్యం కలిగినవాడు, ఎంతో అనుభవం కలిగినవాడు, ఎన్నో యుద్ధాలు గెలిచినవాడు, ఎంతో పరాక్రమము కలిగినవాడు. అలాంటి వాడు నిలబడి సవాల్ చేస్తూ ఉంటే, మీలో ఒక్కడైనా లేడా? మీలో ఎవరన్నా సరే ఒక్కరొచ్చి నాతో తలబడలేరా? ఒక్కడొచ్చి తలబడితే నన్ను ఓడిస్తే చాలు, మా దేశమంతా, మా సైన్యమంతా కూడా మీకు సరెండర్ అయిపోతాం అని చెప్పేసి సవాల్ చేస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలంతా కూడా వణికిపోతున్నారంట. వణికిపోతున్నారు. దేవుని ప్రజలే కదా, దేవుని ప్రజలే కదా, దేవుని బిడ్డలే కదా, వాక్యం తెలిసిన వాళ్ళే కదా, మరి వణికిపోతున్నారేంటి అంటే కథలు విన్నట్టుగా విన్నారు కానీ అనుభవించిన దాఖలాలు లేవు. గమనిస్తున్నారా? కథలు విన్నట్టుగా వాక్యాన్ని విన్నవారే కానీ వాళ్ళ జీవితంలో దేవుని కార్యాన్ని అనుభవించిన అనుభవాలు లేవు వాళ్ళకి. కాబట్టే ఒక కఠినమైన సమస్య వచ్చినప్పుడు నిలబడలేకపోతున్నారు. రాజు మొదలుకొని, ఎవరు రాజు? సౌలు రాజు మొదలుకొని సైనికుని వరకు, అలాగే దేశ ప్రజలందరూ కూడా వణికిపోతూ ఉంటే అది చూసి రోషం తెచ్చుకుంటున్నాడు దేవుని హృదయానుసారుడు. హల్లెలూయా. ఎవరికంటే రోషం వచ్చింది? అందరికీ రాలా. అందరికీ భయం వచ్చింది, ఒక్కడికే రోషం వచ్చింది. అందరికీ భయం ఉంది, ఒక్కడిలోనే రోషం ఉంది. ఏంటి డిఫరెన్స్? ఒక్కడు దేవునితో సంబంధం కలిగినవాడు, ఒక్కడు దేవునితో సహవాసం కలిగినవాడు, ఒక్కడు దేవునిని అనుభవించిన అనుభవ జ్ఞానం కలిగినవాడు.
హల్లెలూయా. ఒకటే సమస్య, కానీ రియాక్ట్ అయిన విధానం చూసారా? దేశం మొత్తం ఒకటే సమస్య, ఆ సమస్య దేశమంతటిని వణికిస్తుంటే ఒక్కడు మాత్రం రోషం కలిగి స్పందిస్తున్నాడు. నీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు నువ్వు ఎలా స్పందిస్తావు? నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొనే సమస్యలకి నువ్వు ఎలా స్పందిస్తావు? ఎలా రియాక్ట్ అవుతావు? అది ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబ సమస్యలైనా, లేకపోతే భవిష్యత్తును గూర్చిన ఆలోచనలైనా, లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందులైనా, ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా నిలబడతావు? పరిస్థితిని బట్టి వణుకుతావా? పరిస్థితిని బట్టి భయపడతావా? పరిస్థితిని బట్టి కృంగిపోతావా? పరిస్థితిని బట్టి పారిపోతావా? పరిస్థితిని బట్టి పడిపోతావా? లేకపోతే పరిస్థితికి ఎదురుగా నిలబడతావా? గమనిస్తున్నారా? ఎంతోమంది వణిగిపోతూ ఉంటే ఒక్కడు మాత్రం నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పని ధైర్యంగా అడిగాడు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఇతన్ని చూసినప్పుడు, ఇతనేమో నూనూగు మీసాలుగా ఉన్నాడు, యవ్వనస్తుడుగా ఉన్నాడు, చిన్నపిల్లాడిలాగా ఉన్నాడు, ఇతను ఎలా నిలబడతాడు అని చెప్పంటే ఇతను తన అనుభవం గురించి మాట్లాడుతున్నాడు. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను రక్షించిన యెహోవా ఎప్పుడు? నా జీవితంలో తన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మిగతా వాళ్ళకి అనుభవాలు లేవు, గమనిస్తున్నారా? వాళ్ళందరికీ పండగకు దేవుడు, ఏమండి, ఆచారాలకు దేవుడు, లేకపోతే కుదిరితే దేవుడు, వీలైతే దేవుడు. కానీ జీవితంలో వ్యక్తిగతంగా అనుభవించిన వాడు తన జీవితంలో ఏం జరిగిందో ఆ సాక్ష్యాన్ని రాజుకు చెబుతున్నాడు. ఎవరికి? రాజుకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నా దేవుడు నన్ను ఎలా కాపాడాడు తెలుసా? సింహము నుండి కాపాడాడు, ఎలుగుబంటి నుండి కాపాడాడు. సింహము బలము నుండి కాపాడినవాడు, ఎలుగుబంటి బలము నుండి కాపాడినవాడు ఈ ఫిలిష్తీని చేతి నుండి, ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడాను, ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. యెహోవా నా బలము అని దానికి అర్థం అది. ఆయన నా కేడెము, ఆయన నా దుర్గము, ఆయన నా రక్షణ శృంగము, ఆయన ఎత్తైన ఉన్నత దుర్గము అని దానికి అర్థం ఏంటి అని చెప్పానంటే అది, ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు ఆయన్ని అనుభవించినప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతావు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు దేవుడు నీకు, ఇన్ఫర్మేషన్. ఒకటి, చాలా మందికి ఆ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, అంటే అసలు ఎక్కించుకోరు ముందు లోపలికి. రెండో రకం ఉంది. రెండో రకం తెలుసుకుంటారు, వదిలేస్తారు. ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏముంది? సంవత్సరం అంతా చదివి పాస్ కాకపోతే ప్రయోజనం ఏముంది? లేదా సంవత్సరం అంతా చదివి బొటాబొటి మార్కులతో పాస్ అవ్వడం వల్ల ప్రయోజనం ఏముంది? నువ్వు చదివేవంటే మంచి మార్క్స్ రావాలి. అది నువ్వు ఎంత శ్రద్ధ వహించావో చదువు పట్ల తెలియపరుస్తుంది. అది నిన్ను ప్రయోజకుడిగా చేస్తుంది. దేవుని మాటలను కూడా శ్రద్ధగా విన్నప్పుడు, ఓ, ఈ మాటల్లో ఇంత పవర్ ఉందా, ఈ మాటల్లో ఇంత శక్తి ఉందా ప్రభువా, అయితే నా పట్ల కూడా సహాయం చేయి. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ధోనిలో ప్రయాణిస్తున్నారు. తెల్లవారుజామున విపరీతమైన గాలి వస్తూ ఉంది. ఆ సమయంలో ఒక తెల్లటి ఆకారం నీళ్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు అమ్మో భూతం అని చెప్పేసి భయపడతా ఉన్నారు. అప్పుడు వెంటనే ప్రభు గట్టిగా చెబుతున్నాడు, ఇదిగో నేనే, భయపడొద్దు అని చెప్పేసి చెబుతుంటే వెంటనే పేతురన్న మాట ఏంటో తెలుసా? అది గనక నువ్వే గనక అయితే నన్ను నడవమని చెప్పేసి చెప్పు, నేను కూడా నీటి మీద నడుస్తానని చెప్పి అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు అలాగే నడవమని చెప్పేసి అన్నాడో ఆ మాటను బట్టి పేతురు ఏం చేశాడు? ఆ ధోనిలో నుండి లేచి నీటి మీద నడిచాడండి. హల్లెలూయా. మరి ధోనిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు చూస్తున్నారు. ధోనిలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు, కానీ ఒక్కడు మాత్రం ప్రయోగించాడు.
ప్రభు చెప్పిన మాటను జాగ్రత్తగా శ్రద్ధగా విన్నాడు, ప్రభు వైపు చూశాడు, విశ్వాసంతో నీటి మీద అడుగు వేశాడు. పడిపోయాడా? పడిపోలా, నిలబడ్డాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మనం కేవలం వాక్యం వినేవారుగా కాదు ఉండాల్సింది, వాక్యాన్ని ప్రయోగించేవారుగా ఉండాలి. కేవలం వాక్యం వినేవారుగా కాదు ఉండాల్సింది, వాక్యాన్ని నేర్చుకునేవారుగా ఉండాలి. కేవలం వాక్యం వినేవారుగా కాదు మనం ఉండాల్సింది, వాక్యాన్ని గ్రహించి విశ్వాసంతో ప్రార్థించి దేవుని కార్యమును మన జీవితంలో చూడగలిగే వారుగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గమనిస్తున్నారా? ఈరోజు వాస్తవానికి నాది వచ్చే పరిస్థితి కాదు. నిన్న రాత్రి నా కండిషన్ అలాంటిది. అంటే దాదాపు ప్రతిరోజు అదే నా పరిస్థితి. నడవలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, సరిగ్గా పడుకోలేని పరిస్థితి, వీటికి తోడు డ్రగ్ రియాక్షన్ కూడా అయింది నాకు. వీటన్నిటి మధ్యలో ఈరోజు ఎలాగా దేవుని సన్నిధికి రావాలి? రాత్రి మధ్యరాత్రిలో కూర్చొని నేను దేవుని సన్నిధిలో ఇదే అడుగుతున్నాను, ప్రభువా నన్ను తీసుకెళ్ళండి, ప్రభువా నన్ను స్వస్థపరచండి, ప్రభువా నన్ను తీసుకెళ్ళండి, నన్ను బలపరచండి. ఉదయం వాక్యం ఇవ్వాలి, వాక్యం అందించాలి ప్రభువా, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నాకు సహాయం చేయండి అని చెప్పినని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. నేను నిలబడి సాక్ష్యం చెప్పగలగటానికి నాకు శక్తిని దయచే ప్రభువా అని ప్రార్థన చేశాను. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు నిలబెట్టాడు నన్ను. హల్లెలూయా. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, కష్టంగానే ఉంది నాకు కూడా, కానీ నాకు కష్టంగానే ఉంది కదా అని చెప్పేసరి దుప్పటి ముసుకేసుకొని పడుకుంటే ఏముందండి? అది కాదు విశ్వాసం. ఏదైతే వాక్యం వింటున్నామో ప్రయోగించు. సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, నీ పట్ల గొప్ప కార్యం చేసే దేవుడు ఉన్నాడు, అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు, ఎర్ర సముద్రాలని పాయలు చేసిన దేవుడు ఉన్నాడు, ఎరికో గోడల్ని కూల్చిన దేవుడు ఉన్నాడు. ఇవన్నీ మనము వినటానికి పాడుకోవటానికైనా ఆచరించేది ఎప్పుడు? మన జీవితంలో ప్రయోగించేది ఎప్పుడు? మన జీవితంలో వ్యక్తిగతంగా రుచి చూసేది ఎప్పుడు? గమనిస్తున్నారా? ఇశ్రాయేలు సైన్యం అంతా వణుకుతూ ఉంటే ఆ యవనస్తుడు ఎటువంటి కవచం కూడా లేకుండా కేవలం యెహోవా నామమును బట్టి, దేన్ని బట్టండి? కేవలం యెహోవా నామమును బట్టి, ఇదిగో నువ్వు కత్తితో వస్తున్నావు, బల్లెముతో వస్తున్నావు, నేను యెహోవా నామమును బట్టి నీ మీదకు వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 5 రాళ్ళు ఏరుకున్నాడు, కానీ ఒకటే రాయి ప్రయోగించాడు. 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఒకటే రాయి ప్రయోగించాడు. ఆ ఒక్క రాయికే దేవుని శక్తి తోడై ఉంది. అంత ఆజానుమాహుడు కూడా కుప్పగూలిపోయి పడిపోయాడండి. ప్రయోగించడం నేర్చుకోవాలి మనం. గమనిస్తున్నారు ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రయోగించడం మనం నేర్చుకోవాలి. ఈ కీర్తనకారుడు ధైర్యంగా చెబుతున్నాడు, మరణ పాశములను చుట్టుకొని, పాతాళ బంధకాలు నన్ను చుట్టుకొని, నా శత్రువులు నన్ను చుట్టుముట్టారు, కానీ నేను ప్రార్థన చేశాను, నేను దేవునికి ప్రార్థన చేశాను. దేవుడు ఏం చేశాడంట? ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్ టు ద లార్డ్. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి ఆయన విన్నాడు. వింటాడండి మన దేవుడు. జాలి కలిగిన దేవుడు కదా, కృపగలిగిన దేవుడు కదా, వింటాడు ఆయన. ఆయన వినేటట్లు మనం మొర ఉండాలి. ఆయన వినేటట్లు మనం మొర ఉండాలి అని చెప్పనంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో పాటు విధేయత ఉండాలి. ఏముండాలండి? విశ్వాసంతో పాటు విధేయత ఉండాలి. ఇక్కడ సింపుల్గా ఆయన నా మొర విన్నాడని చెప్పని రాయబడి ఉంది, కానీ ఎలాంటి వారి మొర వింటాడంట? 34 కీర్తనలు రాయబడి ఉంది. ఎలాంటి వారి మొర వింటాడు ఆయన? ఆయన నీతిమంతుల మొర ఆలకించే దేవుడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరు మొరపెట్టగా? నీతిమంతులు మొరపెట్టగా. అంటే నువ్వు నీతిగా జీవించే వ్యక్తిగా ఉండాలి. నిజాయితీ నీ జీవితంలో కనపడాలి. ఏం నిజాయితీ? ఒకవేళ తప్పు చేసుంటే ఒప్పుకునే మనస్సు, తప్పు చేసుంటే సరి చేసుకునే మనస్సు, తప్పు చేసుంటే పశ్చాత్తాపడే మనస్సు. నీతిగా జీవించడం అంటే అది. ఎప్పుడైతే మనం నీతిగా జీవిస్తూ
ప్రార్థన చేస్తామో ప్రభు వాక్యంలో రాయబడిన మాట, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా యెహోవా ఆలకించును. ఆలకించును, వారి శ్రమలన్నిటిలో వారి నుండి శ్రమలన్నిటిలో వారిని నుండి విడిపించును. వారిని విడిపించును. ఈ 5 రోజులు, 4 రోజుల ఈ 4 రోజులు నేను చేసిన పని అదే. పరీక్షించుకుంటా ఉన్నాను. నేను నాలో ఉన్న లోపాలని పరీక్షించుకుంటా ఉన్నాను. నాలో ఉన్న అవిధేయతలను పరీక్షించుకుంటా ఉన్నాను. నాలో ఉన్న బలహీనతలను పరీక్షించుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే దేవుని ఎదుట సరిచేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నానో, మరి దేవుని సహాయము అందింది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అదే దేవుడు మనకున్నాడు. ఆ దేవుని బట్టే మనం ఆనందించేవారుగా, ఆ దేవుని బట్టే మనం ధైర్యం వహించేవారుగా, ఆ దేవుని బట్టే మనం నిరీక్షణ కలిగి ఉండేవారుగా, ఆ దేవుని బట్టే మనం సంతోషంగా జీవించేవారుగా ఉండాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అందుకే దేవుడు ఇలాంటి సమయాలను మనకిస్తున్నాడు. ఆయన బలం మనం పొందుకోవడానికి, ఆయన కాపుదల మనం పొందుకోవడానికి, ఆయన సహాయం మనం పొందుకోవడానికి, ఆయన ప్రేమను మనం అనుభవించడానికి దేవుడు ఇలాంటి అవకాశాలు ఇస్తున్నాడు. తద్వారా మనం ఆయన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టినప్పుడు గొప్పగా మనం ఆయన్ని అనుభవించేవారుగా ఉంటాం. మనం అనుభవించడం మాత్రమే కాదు, మన అనుభవాలు అనేకులకి చెప్పడానికి గొప్ప సాక్ష్యాలు. హల్లెలూయా. మన జీవితంలోనే కనుక అనుభవం లేకపోతే అది సాక్ష్యం ఉండదు. కాబట్టి మనకు దేవుడిచ్చే ప్రతి అద్భుతమైన అనుభవం అది ఇతరులకి చెప్పినప్పుడు గొప్ప సాక్ష్యం. ఆ సాక్ష్యము ఎదుటి వాళ్ళ హృదయంలో గొప్ప విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఆ విశ్వాసం వాళ్ళను బలపరిచి వాళ్ళు కూడా దేవుణ్ణి వెంబడించేటట్లుగా, ప్రార్థించేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను. వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు చురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు చురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. అనాలయముల నా మొర వినెను, అనాలయముల నా మొర వినెను. అధరెను ధరణి భయకంపముచే, అధరెను ధరణి భయకంపముచే. యెహోవా నా
బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును స్తోత్రమయ్యా నా చీకటిని సుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా వెలుపల చేర్చిన బలమైన దేవా యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకెను తన నోట నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను దహించి వేసెను యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా నా బలమా యథార్థమైనది యెహోవా మహాపరిశుద్ధుడా సర్వశక్తి కలిగిన దేవ అవునయ్యా మీరే మాకు బలమని మీరే మాకు కేడమని మీరే మాకు దుర్గమని మీరే మాకు శృంగమని ప్రభా ఎన్నో రీతులుగా ప్రభా దేవా మీరు మాకు దేవుడు అని నాయన మమ్మల్ని విడిపించువాడమని రక్షించువాడమని మమ్మల్ని ప్రేమించుచున్నవాడమని ప్రభా మాకు తెలియపరిచారు. ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు కేవలం మిమ్మల్ని గురించి తెలుసుకునే వారుగా మాత్రమే మేము ఉంటాం కాదు, కానీ ఏదైతే మిమ్మల్ని గురించి తెలుసుకున్నామో దాన్ని మేము మా జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయోగించడానికి మీరే మాకు సహాయం దయచేయమని దేవా. మరి దావీదు ఎలాగైతే రోషము కలిగి మిమ్మల్ని దేవా ఘనపరచగలిగాడో, ప్రకటించగలిగాడో, దేవా అనుభవపూర్వకంగా తన సాక్ష్యాన్ని పంచుకోగలిగాడో, మేము అటువంటి ఉన్నతమైన మెట్లో ఉండడానికి మీరు మాకు సహాయం దయచేయమని మరి సమయంలో చేయబోయే ప్రార్థన కూడా ప్రభా మీ దృష్టికి అంగీకారముగా ఉండడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి,
ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దయచేసి ముందుకు రండి. ఇద్దరిద్దరుగా కూర్చొని మనము ప్రార్థన చేద్దాం.